హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. టైం ఈవినింగ్ 6 అయ్యిందండి. అస్తమించే సూర్యుడు చూసారా ఎంత ప్రశాంతంగా ఉన్నారో. వర్షం పడుతుందండి. నేల చూసారా మొత్తం తడిచింది. ఈ ప్లేస్ మాత్రం తడవలేదు. ఏంటో ఇంత అద్భుతంగా ఉంది కదా. నైట్ చపాతీ చేసి ఆలుగడ్డ కర్రీ అయితే చేసేద్దాం అనుకున్నా. వాటికి కావాల్సినవి ఉప్పు, పసుపు, కారం, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, యాలకులు, జీలకర్ర, దాల్చిన చెక్క, కొంచెం అల్లం వెల్లుల్లి, 2 చిన్న చిన్న కొబ్బరి ముక్కలు, 2 స్పూన్స్ నువ్వుపప్పు. ముందుగా 4 ఆలుగడ్డలు అయితే తీసుకున్నానండి. 4 ఆలుగడ్డలు కుక్కర్లో పెట్టేసి ఉడికించుకున్నాను. పొట్టు తీసేసి ఇలా ముక్కలుగా అయితే చేసుకున్నాను. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేయించేసుకున్నాను. దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను. ఉల్లిపాయలు బాగా వేగాక ముక్కలుగా కోసి పెట్టుకున్న ఆలుగడ్డలు అయితే వేసేసుకుందాము. కొంచెం జీడిపప్పు, కారం వేసేసుకుని వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాము. కాసేపు మూత పెట్టుకుని వాటర్ అంతా ఇంకిపోయాక అల్లం వెల్లుల్లి అయితే వేసుకుని అటు ఇటుగా తిప్పుకుందాము. ఒక 5 నిమిషాల తర్వాత పెరుగుని యాడ్ చేసుకుందాము. నేను ఒక చిన్న కప్పుడు అయితే వేసుకున్నానండి. పెరుగు యాడ్ చేసుకున్నాక అటు ఇటు తిప్పుకుని మూత పెట్టుకుని కాసేపు ఆగాక నువ్వుపప్పు, కొబ్బరి ముక్క, కొంచెం జీడిపప్పు అయితే మిక్సీలో ఆడుకుని ఇలా వేసేసుకుందామండి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇక చపాతీలో సర్వ్ చేసేసుకుందామే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.